ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్తా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 19/11/2024 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, బహుళ పక్షము, చతుర్థి సాయంకాలం 5:34 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది. ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 3:01 వరకు ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 6:55 వరకు ఉంటున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుంచి 9:25 వరకు, తిరిగి రాత్రి 10:44 నుంచి 11:36 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము రాత్రి 2:58 నుంచి 4:34 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు. సూర్యోదయం ఉదయం 6:27 సూర్యాస్తమయం 5:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సానుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రుల అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి శుభ సంఘటనలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలకు లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా మంచి లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు. కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవచ్చు. కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చు. విదేశాలకు వెళ్ళవచ్చును. ఆరోగ్య లాభము, ఆర్థిక లాభము. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. పెద్దల అంగీకారంతో ప్రేయస ప్రియులు ఒకటే సూచనలు కూడా కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గురుని జంట కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా మాట తీరుతోనే అన్ని పనులు మీ వైపు తిప్పుకునేటువంటి చాతుర్యం. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల లాభం. విద్యార్థులకు అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం అనుకూలంగా ఉంటుంది. శుభవార్త శ్రవణం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లెల వారికి లాభం. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అభివృద్ధి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. రుణపీడ పరిహారం, రోగనాశనం, అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు, వివాదాలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావులతో వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు. కళాకారుల, క్రీడాకారులకు అనుకూలవంతమైన స్థితి. వృత్తి, ఉద్యోగాదుల్లో మంచి లాభాలు పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యం ఎక్కువ,
ప్రతి పనిలో కూడా ఆచితూచి వివరించడం, అవసరమైన చోట ఆవేశాన్ని, అవసరం లేని చోట సామరస్యకపుర ధోరణి, బలవంతుల చోట నెమ్మదిగా, బలహీన చోట ధైర్యంగా, ఒక మంచి వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకునే తత్వం. అందువల్ల ఉద్యోగంలో లాభము, వృత్తిలో లాభము, విద్యలో అనుకూలత, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో విజయాన్ని సాధించడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రాంగ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్న పని సాధించడం, రుణపీడ పరిహారం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైనటువంటి శుభయోగ, వివాహాదిచ్చే తాంబూలాదులు కూడా మంచి శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా ఇంట్లో వివాహ సంబంధ వేడుకల్లో పాల్పంచుకోవచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, రైతులకి, పూలు పళ్ళు కూడా పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో, స్వదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, అనుకున్నటువంటి కార్య సాధన, మంచి పట్టుదలతో అనుకూలత పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగ ప్రాప్తి. ధైర్యము, స్థైర్యము, ఆరోగ్యము, ఆనందయోగము, ధనయోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బాగా కలిసి వచ్చే అవకాశాలు, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది, కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఈ రోజంతా మీకు శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనవసర అప్పులు మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. తస్మాత్ జాగ్రత్త. ధనధాన్య నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, అలాగే కుటుంబ సభ్యులతో అవమానము, ఆస్తులు ఇతరుల పాలయ్యే అవకాశాలు, కోర్టు వివాదాలు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు, లేనిపోని అనవసరపు పర్యవసనాలు, వ్యసనాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అలౌకికమైనటువంటి కార్యక్రమాలు చేయడం, నేనే గొప్ప అనేటువంటి అహంకారపూరిత మనస్తత్వం మీకు నష్టాన్ని కలిగించవచ్చును. జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కష్టకాలంగా చెప్పబడుతోంది. ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాసే వారికి నష్టంగా చెప్పబడుతోంది. జాగ్రత్త. శత్రువుల బెడద ఎక్కువగా ఉండబోతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి నష్టంగా చెప్పవచ్చు. రైతులు మోసపోయే అవకాశాలు, అనవసరంగా విష రసాయనాలు పిచికారీ చేసి మీరు పంటని నాశనం చేసుకుంటున్నారు. జాగ్రత్త. భూమి సారవంతమైన తత్వాన్ని కోల్పోబోతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లకు ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది. జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయాణాలు మంచిది కాదు. జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోండి. తద్వారా మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. జన్మ జాతకాన్ని చూయించుకోవడం, తగిన పరిహారాలు చేసుకోవడం, భగవద్గీత పారాయణం మీకు శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఎవరికైనా దుప్పటి కానీ, చెప్పులు కానీ దానంగా ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వకండి. తిరిగి వచ్చే అవకాశం లేదు. మీ వాహనాన్ని కూడా ఇవ్వకూడదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు నష్టం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కష్టకాలం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేకమైనటువంటి ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, ప్రయాణ నష్టాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీరు భౌతిక పాలన చేసుకోవడం మంచిది. ఉదయం 9:17 నుంచి 10:34 మధ్య కాలంలోనూ, తిరిగి 11:06 నుంచి 11:51 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సాహసవంతమైన పనులు చేయడం, ధైర్యంతో ప్రతి విషయాల్లో ముందడుగు వేయడం, దానివల్ల లక్ష్మీ ప్రదాన్ని, అలాగే కార్యలక్ష్మిని, విజయలక్ష్మిని పొందుకునే అవకాశం కనబడుతుంది.
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబంలో మంచి అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, విద్యా విషయాల అనుకూలత, వివాహ సంబంధ చర్చలు సఫలత, ఇంట్లో వివాహం జరిగే అవకాశాలు, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రిలు ఒకటవడం, విద్యార్థికి మంచి విద్యా పరిపూర్ణత, ఉద్యోగంలో లాభాలు, తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. నూతన వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లకు అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ మంచి అనుకూలమైన స్థితి, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలత, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. వ్యక్తిగతమైన రుణపీడ పరిహారాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థికి మంచి లాభాలు, విద్యా పరిపూర్ణత, విదేశీయానం, విదేశాలకు కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట్లకి, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బాల్తో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనపడుతున్నాయి. ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, రుణ విమోచనం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ఆస్తి పంపకాల లాభాలు, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారులకి క్రీడాగల లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆనందమయ సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు. అలాగే వివాదాలను తుడిచిపెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయము, అనుకూలమైన ఆర్థిక ధనధాన్య వృద్ధిని పొందుకోగలిగే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 9, 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా పండగ వాతావరణంగా చెప్పబడుతోంది. ముఖ్యమైనటువంటి కార్యాన్ని సాధన చేసే అవకాశం, ఏదో ఒక పనిని సాధించుకుంటారు, అది మాత్రం కనబడుతోంది. అది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము, మ్యూచువల్ ఫండ్స్, ఏదైనా సరే ఒక మంచి ఆర్థిక లాభం కానీ, విలువైన బహుమానం అందుకోవడం కానీ, క్రీడాకారులు ఒక పోటీలో విజయం సాధించడం కానీ, క్రీడాకారికి అవార్డు అందుకోవడం కానీ, మంచి బిరుదులు పొందుకోవడం కానీ, ఊహించని శుభ సంఘటన కానీ, గత 8-10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి సంతాన సంబంధ శుభవార్త వినడం కానీ, లేదా ఊహించని ఉద్యోగ ప్రాప్తి కానీ. ఎందుకంటే 3 ఏళ్ల నుంచి ఇంటర్వ్యూ వెళ్తున్నాను, ఉద్యోగం అనుకున్న వారికి అకస్మాత్తుగా మీకు గత వారం జరిగినటువంటి ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చిన వార్త, అది కూడా హయ్యర్ ఎకనామికల్, మంచి జీతంతో ఉన్నత ఉద్యోగం వస్తున్న వార్త మీకు తెలిసే అవకాశం కూడా కనబడుతోంది. సౌకర్యవంతమైన జీవనం, ప్రకాశవంతమైనటువంటి ఆనందం, ఇంట్లో కూడా అందరికీ ఆనందమైన జీవనం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, రైతులకి, పూలు పళ్ళు పండించే వారికి లాభమైన జీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంటకి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందమయ జీవనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల క్రీడ లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనబడుతోంది. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త మధ్యాహ్నం వరకు ఓపికగా ఉండండి. 12 తర్వాత మీకు గ్రహ మార్పు, ధనయోగాన్ని కలిగించే అవకాశాలు, ఉద్యోగంలో ప్రశాంతం ఉంటుంది. 12 లోపల మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినా నష్టమే వచ్చే అవకాశం ఉంది. అంటే నిన్నటి ప్రభావం ఈరోజు మధ్యాహ్నం 11:30, 12 వరకు అలాగే ఉంటుంది.
ఆ తదుపరి మీకు సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. విద్యార్థి విద్యాలాభం ఉంటుంది, ఉద్యోగలాభం ఉంటుంది. ఐఎల్స్ జిఆర్ఈ ట్యూబ్లైన్ పరీక్షల్లో మధ్యాహ్నం తదుపరి మీకు అనుకుంటుంది. మత్స్యకారులు సముద్రులు వెళ్ళకపోవడం మంచిది. క్రీడాకారులు కూడా సాయంత్రం పూటే కళా ప్రదర్శన ఉంటుంది కాబట్టి పర్వాలేదు. క్రీడాకారులు మాత్రం జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిది, లేదా నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. రైతులు పంట నష్టం పొందుకునే అవకాశం కనబడుతుంది. ఇతరుల మీద ఆధారపడకండి. దాని తదుపరి కాస్త ఉపశమనం కలిగించే అవకాశాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ మడిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు చెప్పవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కష్టకాలం. నర్సరీ తోటలు, పూజ ఆధ్వర్యంలో కూడా జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా మీరు పొద్దున శివనామ స్మరణ, భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చేయండి. ఎవరికైనా ఒకళ్ళకి అన్నదానం కానీ, లేదా కాస్త టిఫిన్, కాస్త ఉప్మానో, ఇడ్లీనో, ఒక బీదవారికి 2-3కి అటువంటి పదార్థాలు, తినే పదార్థాలు పెట్టగలిగితే కొంత ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. వెళ్తూ శివాలయ సందర్శన చేసుకునే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లే ప్రయత్నం మీరు చేయకపోవడం మంచిది. అయ్యో లేదండి ఖచ్చితంగా విదేశం వెళ్ళాలనుకున్నప్పుడు జన్మజాతకాన్ని చూసుకోండి, తద్వారా మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. లేదా కాస్త నష్టపోయే ప్రమాదం కనబడుతుంది, తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 11 వరకు బాగలేదు కనుక తప్పకుండా భగవన్నామస్మరణ చేసుకోవడం మంచిది. ఆ తదుపరి మీకు శుభయోగం చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. వ్యవహార, వ్యాపార లాభం, వివాహాది నిశ్చయితాంబులాదుల్లో అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి శుభయోగాలు. విద్యార్థులకి లాభాలు, ఉద్యోగంలో అనుకూలత. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. విదేశాల్లో నూతన గృహయోగాన్ని పొందుకునే అవకాశం. అలాగే ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి లాభాలు. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగం. రాజకీయ రంగంలో కలిసి వస్తుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకి అనుకూలంగా ఉండబోతోంది. రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మడిజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య లాభం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అన్ని రకాల ప్రయోజనాలు. వ్యాపారంలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, ప్రయాణంలో కానీ, వస్తువు కొనుగోలు విషయంలో కానీ, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవడం విషయంలో అనుకూలత. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఆశించినటువంటి ధన ప్రాప్తి, గొప్ప బహుమానాలు అందుకోవడం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, మత్స్యకార వ్యాపారస్తులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, టైర్ల వ్యాపారంలో, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత. అలాగే సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. పట్టుదలని విక్రమార్కులాగా మీ కార్యక్రమాల్లో విజయం సాధించడం ఖాయం. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, ప్రయాణ, విదేశీయాన, వీసా సౌలభ్య, కుటుంబ సఖ్యత, శుభవార్తా శ్రవణ, సంతాన యోగ అనేటువంటి అనేక రకాల శుభయోగాలు పొందుకొని అదృష్టం చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం మీకు లాభంగా చెప్పవచ్చు. వైద్యులకు కూడా చాలా మంచి అనుకూలంతో శుభయోగం. కొత్త వస్తువుల్ని కొనవచ్చును. కొత్త వ్యక్తుల్ని కలుసుకునే అవకాశం. వ్యాపార భాగస్వామితో అనుకూలం పొందుకోవడం. స్థిరాస్తుల పంపకాలు, అమ్మకాలు, లాభాలు. అలాగే కుటుంబ సౌఖ్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసికులు ఒకటయ్యేటువంటి శుభసూచనలు కనబడుతున్నాయి. కోర్టు వివాదాలు సమస్యపోయే అదృష్ట యోగం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కుంభరాశి వారికి కూడా శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యము, ఆనందము, రోగనాశనము, రుణ విమోచనము, శత్రునాశనము, మిత్రలాభము, ధన కనక వస్తువాహన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభం, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల్లో మంచి అనుకూలతలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు, చెల్లెల వారికి లాభం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం బలంగా ఉన్నాయి. విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రశాంత జీవనము, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అదృష్టయోగం చెప్పవచ్చు. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం ఉంది. కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధిగా చెప్పవచ్చు. రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టయోగాలు. ఈరోజంతా మీకు సమస్త శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. అనవసరపు అనుమానాలు, అత్యవసర నిమిత్తమై అప్పు చేయొచ్చు, కానీ ప్రతి చిన్న అవసరాలకు కూడా అప్పులు చేయడం అనేది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈ రోజు చేసిన అప్పులు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త, అప్పులు చేయకండి. పక్కవాడి మెప్పు కోసము, ఇతరుల ప్రలోభం కోసము మీరు అప్పులు చేస్తే నష్టం పొందుకునే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు విద్యా నష్టాన్ని పొందుకుంటారు. తీవ్ర శ్రమ, ఏకాగ్రత వల్ల మాత్రమే మీరు మంచి ర్యాంకులు పొందుకునే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులు కూడా అపప్రధ మూట కట్టుకునే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. తప్పుడు మాటలు చెప్పడం, మీ యొక్క సహచర్యమైన మాటలు బయటికి వెళ్ళడం వల్ల మీరు ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన సూపర్ స్టార్ నష్టాలు పొందుకునే అవకాశం. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, లంచగొండలుగా పట్టుబడడం, ఉద్యోగం బెంచ్ మీదకి మారడం, విదేశాల వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు సన్నగిల్లడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు వినే అవకాశం ఏమాత్రం లేదు. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావులతో వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పుడు మాటలు వినకండి. తప్పుడు వ్యక్తులతో వెళ్ళకండి. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి. అనర్థాలు తెచ్చుకునే అవకాశం. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. తస్మాత్ జాగ్రత్త. కుటుంబంలో విచ్ఛిన్నకర శక్తుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి పంపకాలు ఈ రోజు మంచిది కాదు. జాగ్రత్త. లేనిపోని అనవసరమైన వివాదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని, దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఎవరికైనా ఈ కట్టె పొంగలి లాంటి తయారు చేసి, లేదా చిత్రాన్నం, పులిహోర లాంటి తయారు చేసి 10 మందికి కనుక మనం ప్రసాదంగా ఇస్తే అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో తప్పకుండా మీరు భగవద్గీత పారాయణ 8 నుంచి 13 అధ్యాయాలు చదవండి. అలాగే ఎవరికైనా భోజన పదార్థాలు దానంగా ఇవ్వండి. అనుకూలంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో 3 అంకెను అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.